ఇప్పుడు ఏ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేసాను అనుకుందాం. బి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేసాను అనుకున్నాం అనుకోండి. టోటల్ వర్క్ ఏమవుతుంది? 10-15ల ఇది 10-15ల ఎల్సిఎం ఎంత? 30. ఇప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? 30/10 అంటే 3. బి ఎఫిషియన్సీ 30/15 అంటే 2. ఇప్పుడు ఏకి టోటల్ టైం ఎంత పట్టిందంటే 10 days. ఏ ఎఫిషియన్సీ ఎంత? ఈ అంటే ఎఫిషియన్సీ అనుకోండి. ఈ ఎఫిషియన్సీ ఎంత? 3. బీకి ఎంత పట్టిన టైము? టీబీ అనుకోండి 15 days. బి ఎఫిషియన్సీ ఎంత? ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంత? 2. టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే మొత్తం పని ఇచ్చుకోండి, మొత్తం పని దినాలు ఇంటూ సామర్థ్యం. టోటల్ వర్క్ ఎంత? 30. ఇప్పుడు ఏది తీసుకోండి. ఏకి ఎంత సమయం పట్టింది? 10 రోజులు పట్టింది. ఇంటూ ఎఫిషియన్సీ ఎంత? 3. 10 × 3 30. ఇంకోటి మొత్తం వర్క్ ఎంత? 30. బీకి ఎన్ని రోజులు పని పట్టిందంటే బీకి మొత్తం సమయం ఎంత? 15 రోజులు. బి ఎఫిషియన్సీ ఎంత అంటే 2. 15 × 2 30. 10 × 3 30. ఇప్పుడు వర్క్ ఈక్వల్ టు మీనింగ్ ఏంది? టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఈ అంటే ఎఫిషియన్సీ అంటాం. అంటే వర్క్ బై టైం ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫిషియన్సీ అవుతుంది. అంటే ఎఫిషియన్సీ అనేది టైంకి వర్క్ రెండు దగ్గర సేమ్ కదా. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. అంటే వర్క్ సేమ్ ఉంది అనుకోండి, వర్క్ కాన్స్టాంట్ ఉంటే ఎఫిషియన్సీ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టైం 10 రోజులు ఉంది అనుకోండి, ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ 10 రోజులు ఉంది, ఇక్కడ 10 రోజుల కన్నా పెరిగింది. 15 రోజులు ఎఫిషియన్సీ అయింది 15 రోజులు టైం అయింది అనుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎఫిషియన్సీ తగ్గింది. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ తగ్గింది. అంటే టైం తక్కువ ఉంది అనుకోండి, ఎఫిషియన్సీ పెరుగుతుంది. టైం ఎక్కువ ఉంటే ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే E1/E2 = T2/T1. అంటే మనకు ఈ ఎఫిషియన్సీ తెలిసింది. ఇప్పుడు టైం ఎఫిషియన్సీ తీసుకోండి. ఇప్పుడు ఇలా టైం ఎఫిషియన్సీ ఎంత? ఇప్పుడు ఏ బిల్ 2 ఉన్నాయి. వీళ్ళ టైం రేషియో ఎంత? ఏకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 10 రోజులు. బీకి 15 రోజులు. రేషియో ఎంత? 5 × 10 5 × 15 అంటే 2:3. టైం రేషియో ఎంత? 2:3. టైం రేషియో 2:3 అయింది అనుకోండి, ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది అంటే దీనికి ఎఫిషియన్సీ రేషియో కాదు T1 కదా, ఇక్కడ మిస్టేక్ రాసిన. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది అంటే E1/E2 = T1 ఎంత? T1 అంటే టీకి ఏకి సంబంధించింది. అంటే ఏకి ఎంత సమయం పట్టింది? 10 రోజులు కదా. అంటే కింద 2 వస్తుంది, పైన T2 అంటే బి ఎంత? 3. అంటే అప్పుడు ఈ టైం రేషియో 2:3 అయితే ఎఫిషియన్సీ రేషియో ఏమైతే దానికి రివర్స్ అవుతుంది, 3:2 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఈ ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తాడు అనుకోండి. అదే పనిని బి 7 రోజుల్లో పూర్తి చేస్తే వర్క్ ఏమవుతుంది? 6×7 = 42. అంటే వర్క్ సేమ్ ఉంటుంది.
వీళ్ళ ఆ, వీళ్ళ టైం రేషియో ఏమవుతుంది? ఏబిల A:B టైం రేషియో ఎంత? ఏ 6 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి 7 రోజుల్లో. అయితే వీళ్ళ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 6 42, 7 42. ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది అంటే, ఎఫిషియన్సీ రేషియో దీనికి రివర్స్ అవుతుంది. రివర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు E1/E2 ఈజ్ ఈక్వల్ టు T2/T1 కదా. మనకు టీ తెలుసు అంటే T1/T2 ఏమవుతుంది అప్పుడు? దీనికి రివర్స్ అవుతుంది ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు T1/T2 ఎంత? T1/T2 ఎంత? 6/7. 6/7 అంటే ఈక్వల్ టు ఏమవుతుంది? E2/E1. E1 అంటే ఎంత? E1 అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత? 7 అవుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది అంటే 7:6 అవుతుంది. ఏ ఎఫిషియన్సీ ఎంత? 7. బి ఎఫిషియన్సీ 6. ఇది కొద్దిగా చూసుకోండి. అంటే డైరెక్ట్ ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకు టైం రేషియో ఇచ్చింది అనుకోండి, A:B టైం రేషియో 3:5 ఇచ్చింది అనుకోండి, ఎఫిషియన్సీ రేషియో డైరెక్ట్ 5:3 అవుతుంది. ఇప్పుడు టైం రేషియో A:Bది టైం రేషియో 9:11 ఇచ్చిండు అనుకోండి, ఎఫిషియన్సీ రేషియో 11:9 అవుతుంది డైరెక్ట్ రాసుకుంటే. ఈ మొత్తం ప్రాసెస్ చేయకుండా ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ ప్రాసెస్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు A:B టైం రేషియో ఎంత అంటే 2:3 ఉందనుకోండి, ఎఫిషియన్సీ కావాలంటే 1/2 రివర్స్ అవుతుంది కదా. ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ రేషియో ఏమో రివర్స్ అవుతుంది. ఎఫిషియన్సీ ఇచ్చిన టైం రేషియో రివర్స్ అవుతుంది 1/3. ఏమవుతుంది? ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకొని ఈ ఎల్సిఎం తోటే రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 6/2:6/3. ఎఫిషియన్సీ ఏమవుతుంది అప్పుడు? 2 ముళ్ళు 6, 2 ముళ్ళు 6, 3 2 6 ఏమవుతుంది? 3:2 అవుతుంది. అంటే మొత్తం చేయకుండా మనం డైరెక్ట్ టైం రేషియో ఇచ్చాం 2:3 అంటే ఎఫిషియన్సీ రేషియో ఏమైతే డైరెక్ట్ అప్పుడు 3:2 అవుతుంది. అంటే మొత్తం ప్రాసెస్ చేయకుండా. ఇప్పుడు ఇది రెండింటికి మరి 3 ఇచ్చింది అనుకోండి, ముగ్గురు A:B:7. టైం రేషియో ఎంత అంటే 2:3:4. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో అన్నాడు అనుకోండి, ఎఫిషియన్సీ తెలుసుకోవాలి. ఎఫిషియన్సీ అంటే దీనికి రివర్స్ చేసుకోవాలి రేషియో. అంటే 1/2 1/3 ఇట్లా రివర్స్ రాసుకుంటూ పోవద్దు. ఇట్లా 4:3:2 3:2 రాసాం అనుకోండి, రాంగ్ అవుతుంది. జస్ట్ దీనికి మాత్రమే అట్లా రాసుకోవాలి. ఏమైనా క్యాన్సిల్ అయితేనేమో క్యాన్సిల్ చేసేసి, క్యాన్సిల్ కాకపోతే ఇక డైరెక్ట్ రివర్స్ రాసేయడమే. అంటే రెండు ఇచ్చినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది అనుకోండి, అట్లున్నప్పుడు డైరెక్ట్ రివర్స్ రాస్తే సరిపోతుంది. దీనికి మాత్రం ఇట్లే చేయాలి. దీనికి ఇట్లా రాసినాక ఈ వీటి ఎల్సిఎం తీసుకోవాలి. 2 3 4 ఎల్సిఎం ఎంత? 4 ముళ్ళ 12 అంటే 12/2 12/3 12/4. అంటే ఏమవుతుంది? 2 6 12, 3 9 12, 4 ముళ్ళ 12 అంటే 6:4:3 అవుతుంది ఎఫిషియన్సీ రేషియో. సేమ్ దీనిలాగా రివర్స్ కాదు, కొంచెం ఇది మొత్తం రివర్స్ అయ్యేసరికి ఇది చేంజ్ అవుతుంది. మళ్ళీ టైం రేషియో ఏమో 2:3:4 అయితే ఎఫిషియన్సీ రేషియో 6:4:3 అవుతుంది. ఎఫిషియన్సీ రేషియో ఎంత? ఇక్కడ రేషియో ఎంత తీసుకున్నాం మనం? A:B:C ఎంత? టైం రేషియో 2:3:4 వచ్చింది. ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఎంత వచ్చింది? 6:4:3 వచ్చింది. మనకి తెలియలేదు అనుకోండి, ఇది ఇవ్వలేడు మనకు. ఏబిసి ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు. అప్పుడు టైం రేషియో తీసుకోవాలంటే 1/6:1/4:1/3 ఎంత? వీటి రేషియో ఏమవుతుంది? ఇట్లా కింద తీసుకున్నాం. ఎంత? 3 2 6,
4 అంటే మళ్ళీ 12 అవుతుంది. ఎంత 12/6, 12/4, 12/3 ఏమవుతుంది? 6 12, 4 3 12, 3 4 12. మళ్ళీ టైం రేషియో ఏమవుతుంది? 2:3:4. ఎఫిషియన్సీ 6:4:3 వస్తే టైం రేషియో వస్తుంది 2:3:4. ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఇప్పుడు మన ప్రాబ్లం చేస్తాం. ఇంకేమైనా చెప్పేది ఉంటే మా ప్రాబ్లమ్స్ మధ్యలో చెప్పేటప్పుడు చెప్పుకుంటా పోదాం. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. ఇవి ఇప్పుడు చేసేవి ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. ఏ 50% మోర్ ఎఫిషియెంట్, బి కన్నా ఏ 50% ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండు. అంటే ఇప్పుడు A:B తీసుకున్నాం అనుకోండి, నార్మల్గా మన పర్సంటేజ్లో వేసినట్టు అంటే ఏ బి కన్నా 50% ఎక్కువ. ఇక్కడ బి కన్నా 50%, 50%. అంటే 50% అంటే ఎంత? 1/2. 50% అంటే 1/2. 50% ఎక్కువ అంటుండు కదా. ఇప్పుడు రెండుకి ఒకటి యాడ్ చేసినామంటే 50% పెరిగినట్టే కదా. ఇప్పుడు బి 2 అయింది అనుకోండి, రెండుకి ఒకటి యాడ్ చేస్తే 50% పెరిగింది అన్నట్టు. అంటే A:B ఏమవుతుంది? అప్పుడు 3:2 అవుతుంది. 3:2 అనేది ఎఫిషియన్సీ రేషియో. 3:2 అనేది ఇంకా కొంచెం ఈజీ కావాలనుకుంటే ఇప్పుడు ఏమన్నాడు? ఏ బి కన్నా 50% ఎక్కువ అన్నాడు కదా. అంటే బి 100% అయింది అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు 150% అవుతుంది. అప్పుడు రేషియో ఏమవుతుంది అంటే ఈ 0 క్యాన్సల్ అవుతుంది. 5 2 10, 5 3 15. మళ్ళా A:B 3:2 అవుతుంది. అంటే మన పర్సంటేజ్లో చెప్పిన దాని ప్రకారం చేస్తే ఇట్లా ఈజీ అయిపోతుంది. ఇట్లా చెప్పిన ఇది నార్మల్గా ఇది ఈజీగానే ఉంది కాబట్టి ఇట్లా తీసుకొని వస్తుంది. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. ఇది ఎఫిషియన్సీ రేషియో. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. బి ఎఫిషియన్సీ 2. అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ దే టుగెదర్ కంప్లీట్ ద హోల్ వర్క్. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇఫ్ ఏ అలోన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ 25 days. అయితే ఏ ఒక్కడేమో 25 రోజులలో పూర్తి చేస్తాడు. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఫస్ట్ టోటల్ వర్క్ ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 25 రోజులలో. అప్పుడు ఏమవుతుంది? 25 ముళ్ళ 75. మొత్తం వరకు ఇప్పుడు 75 అవుతుంది. క్వశ్చన్ ఏం అడిగిండు? టుగెదర్ అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని. మొత్తం వర్క్ ఎంత? 75 కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీస్ మొత్తం ఏమవుతుంది? 3 + 2 5. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 2 కాబట్టి 3 + 2 5. అప్పుడు ఏమవుతుంది? 5 × 5 5 5 25. అంటే ఇద్దరు కలిస్తే 15 రోజులలో పూర్తి చేస్తారు. ఏమో 75 రోజులలో ఏ టోటల్ వర్క్ ఎంత? 75. ఏ 25 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే మొత్తం వర్క్ ఎంత? 75. బి ఎఫిషియన్సీ ఎంత? 2. అప్పుడు ఏమవుతుంది? 2 3 6 14, 2 7 14, 37.5 రోజులలో పూర్తి చేస్తారు. 37.5 డేస్లలో పూర్తి చేస్తారు. కానీ మనకు అడిగింది ఏబీలు ఇద్దరు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఏబీ ఎఫిషియన్సీ 5 కాబట్టి మనం ఇది 50 వచ్చేసింది. ఒకవేళ బి అడిగితే మనం మొత్తం వర్క్ పై బి ఎఫిషియన్సీ వేసుకోవాలి. క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. A:B తీసుకున్నాం అనుకోండి, ఇలా రేషియోస్ మాత్రమే తీసుకోవాలి. రేషియో తీసుకుంటే ఏమవుతుంది? ఏ ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. ఏ బి కన్నా ఎంత ఎక్కువ అంటే 40% ఎక్కువ. 40% + 40% ఎక్కువ. 40% అంటే ఎంత? 2/5. 1/5 అంటే 20% కదా. దానికి 1/5 అంటే 20%. 1/5కి 2తోటి మల్టిప్లై చేస్తాను, ఒక 2/5 అవుతుంది. 20% 40 అవుతుంది. అంటే 5లో 2 ఎంత శాతం అంటే 40%. 5కు 2 కలిపితే 40% పెరిగినట్టు. ఇది 5 అయితే ఇది 7 అవుతుంది.
లేకపోతే నార్మల్గా 100% తీసుకున్నా వస్తుంది. ఇప్పుడు ఇది ఎఫిషియన్సీ, ఇది బాగా ఇది మన దేని ఎఫిషియన్సీ కరెక్ట్ గుర్తుకుండాలి మనకు. మళ్ళీ ఇక్కడ టైం ఎఫిషియన్సీ తీసుకుంటే మళ్ళీ రాంగ్ అయిపోతుంది. బి, ఇప్పుడు బి 100% అనుకున్నానికి 40% ఎక్కువ, బి కన్నా 40% ఎక్కువ. ఏ 100% అయితే బి 100% అయితే ఏ ఎంత శాతం ఉంటుంది? 40% ఎక్కువ, 140. అప్పుడు ఏమవుతుంది? 2 14, 2 5 10, 7:5 ఎఫిషియన్సీ. క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ ఈజ్ 40% మోర్ ఎఫిషియంట్ దాన్ బి. దే టుగెదర్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ 15 days. టోటల్ వర్క్ ఏమవుతుందంటే దే టుగెదర్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ 15 days. వీళ్ళిద్దరు కలిస్తేనేమో 15 రోజులలో పూర్తి చేస్తారు. ఎంత? ఏబీలు ఇద్దరు కలిసి 15 రోజులలో పూర్తి చేస్తారు. 15 రోజులలో ఏబీల ఎఫిషియన్సీ టోటల్ ఏమవుతుంది? 7 + 5 12 అవుతాయి. వీళ్ళిద్దరు అన్నారుగా. ఒకవేళ ఒక్కడే 15 రోజులలో చేస్తారంటే ఏ ఎఫిషియన్సీ తీసుకుంటుంటే ఏ ఎఫిషియన్సీ తీసుకుంటుంటే ఏ 15 రోజుల్లో చేస్తున్నాడని తీసుకుంటుంటే. ఒకవేళ బి ఒక్కడే 15 రోజుల్లో పూర్తి చేస్తాడంటే బి 15 రోజుల్లో చేస్తాడు. బి ఎఫిషియన్సీ ఎంత? 5 తీసుకుంటుండే. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి 15 రోజుల్లో చేస్తాడు కాబట్టి వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ తీసుకున్నాం. ఈ 15 రోజులు ఇంటూ టైం ఇంటూ ఎఫిషియన్సీ, ఇద్దరు ఎఫిషియన్సీ మొత్తం ఎంత? 7 + 5 12. టోటల్ వర్క్ ఇంత. ఇన్ హౌ మచ్ టైమ్ దే అలోన్ డూ ద వర్క్. అంటే ఈ మొత్తం వర్క్ను ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడో బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని. ఇప్పుడు మొత్తం వరకు 15/12గా ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే 15/12 × 7. ఏమన్నా క్యాన్సల్ అవుతుందా? 15 ఉంది, 12 ఉంది, ఏది పోదు కాబట్టి ఇప్పుడు ఎంత టోటల్ ఏమవుతుంది? 15 5 60, 12 5 60, 12 ఎక్కం 12, 12 + 6 ఎంత? 18. 180/7 అంటే 7 2 14, 40 మిగులుతుంది. 7 5 35, 25 5/7, 25 5/7. ఏ రోజులో పూర్తి చేశాడంటే 25 రోజుల 5/7 డేస్లలో పూర్తి చేశాడు. అంటే ఇది ఒక్క ఆప్షన్ ఉంది. ఇంకోటి బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో చూద్దాం. మొత్తం పని ఎంత? మొత్తం వర్క్ ఎంత అంటే 15 × 12 మొత్తం వర్క్. నేను ఎందుకు యాడ్ చేసాను అంటే మన కింద మళ్ళీ క్యాన్సిల్ చేసేది ఉంటుంది కాబట్టి నేను మొత్తం చేసాలి. 180 వేసుకున్నా వస్తుంది. కానీ ఇప్పుడు బి ఎఫిషియన్సీ ఎంత? 5. అప్పుడు ఏమవుతుంది? 5 × 15, 12 × 36. టోటల్ ఇక్కడ మనకు వచ్చేది వర్క్ కాదు, వర్క్ బై టైం కదా. వర్క్ బై టైం చేస్తే మనకు నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. వర్క్ బై ఎఫిషియన్సీ చేస్తే మనకు టైం వస్తుంది. ఇది వర్క్, ఇది ఎఫిషియన్సీ చేస్తే మనకు టైం వస్తుంది. ఎంత? 36 days. ఏకేమో 25 5/7 డేస్ పడుతుంది, బీకేమో 36 days పడుతుంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రాబ్లం మళ్ళీ చెప్తాను నేను. సేమ్ ఇలాంటిదే ఇంకో ప్రాబ్లం ఇలా రాసిన. క్వశ్చన్ ఏమన్నాడంటే ద వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 7:13. వర్క్ ఎఫిషియన్సీ అంటే ఏబిల ఎఫిషియన్సీ ఎంత ఇచ్చిందంటే 7:13 ఎఫిషియన్సీ. అండ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 28 days. వీళ్ళిద్దరు కలిస్తేనేమో 25 రోజులలో పనిని పూర్తి చేస్తారు. అప్పుడు వర్క్ ఏమవుతుంది? ఫస్ట్ వర్క్ ఏమవుతుంది? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? టైం ఎంత? టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం ఎంత? వీళ్ళిద్దరు కలిస్తేనేమో 28 రోజుల్లో పూర్తి చేస్తారు. వీళ్ళ ఎఫిషియన్సీ ఏమవుతుంది? అప్పుడు వీళ్ళిద్దరు ఎంత టుగెదర్ అన్నారు కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఇది 13,
7:13 రేషియో. ఇప్పుడు వీళ్ళిద్దరు టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 7 + 13 ఎంత? 20. ఇప్పుడు 28 గంటల 8 గంటల 16 2 6 2 4 5 వరకు టోటల్ వరకు 560 అయింది. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్? అంటే ఏ ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడుగుతాను. ఇప్పుడు మొత్తం వర్క్ ఎంత? మనకేం అడుగుతుంటు నెంబర్ ఆఫ్ డేస్ అడుగుతుందిగా. అంటే మనకు వర్క్ తెలుసు, ఎఫిషియన్సీ తెలుసు, ఏమొస్తుంది? టైం వస్తుంది. వర్క్ ఎంత? 560. ఎఫిషియన్సీ ఎంత? ఏ ఎఫిషియన్సీ ఎంత? మనకి ఏ ఒక్కడే అడుగుతుంది కానీ ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 7. ఎంత ఏమవుతుంది? ఎంత టైం పడుతుంది అంటే 7 × 56 అంటే 80 రోజులు పడుతుంది. ఏకి 80 రోజులు పడుతుంది. అదే బీకి అన్నాడు అనుకోండి, బీ అంటే మొత్తం వర్క్ ఎంత? మొత్తం వరకు 560. బి ఎఫిషియన్సీ ఎంత? 13. అప్పుడు ఏమవుతుంది? ఇంత 13 నల్ల 52. 52 అంటే 40. 13 ముళ్ళ 39. 1/13 అంటే బీకి ఎంత సమయం పడుతుంది అంటే 43 1/13 టైం పడుతుంది. 13 నల్ల 52 40. రైట్. క్వశ్చన్ ఏమన్నా అంటే మోహన్ ఈజ్ 7 times యాజ్ గుడ్ యాజ్ సోనియా. అంటే మోహన్ సోనియా కన్నా 7 రెట్లు మంచిగా పనిచేస్తాడంటే వీళ్ళ ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? 7:1 అవుతుంది. మోహను సోనియా కన్నా 7 రెట్లు మంచిగా పనిచేస్తాడంటే సోనియా రేషియో 1 అయితే మోహన్ రేషియో 7 అవుతుంది. ఇఫ్ సోనియా కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 48 days, ఇప్పుడు ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ ద హోల్ వర్కింగ్ టుగెదర్? అంటే సోనియా ఎన్ని రోజులు పూర్తి, సోనియాకు ఎంత సమయం పడుతుంది అంటే 48 రోజులు పడుతుంది. టైం ఎంత? సోనియాకి ఎంత టైం పడుతుంది అంటే 48 రోజులు పడుతుంది. అప్పుడు వర్క్ ఏమవుతుంది? టైం ఎంత? 48 రోజులు. సోనియా ఎఫిషియన్సీ ఎంత? 1 అంటే వర్క్ ఏమవుతుంది అప్పుడు? 48 అవుతుంది. మనకేం అడుగుతుండు? ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ ద హోల్ వర్కింగ్ టుగెదర్? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? వర్క్ ఏమో 48. ఇద్దరు ఎఫిషియన్సీస్ ఎంత అంటే 7 + 1 8. అప్పుడు ఎంత సమయం అప్పుడు ఎంత టైం పడుతుంది అంటే వర్క్ బై ఎఫిషియన్సీ ఈక్వల్ టైం. 8 × 6 = 48 అంటే ఇద్దరు కలిస్తే 6 రోజులలో పూర్తి చేస్తారు. క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ అండ్ బి కెన్ డూ ఏ జాబ్ టుగెదర్ ఇన్ 7 days. ఏ బిలు ఇద్దరు కలిసి 7 రోజుల్లో పని పూర్తి చేస్తారు. ఏ ఈజ్ 1/3 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. ఏ ఇస్ టు బి ఎఫిషియన్సీ ఏమవుతుంది అంటే 1/3/4 ఎఫిషియన్సీని ఎట్లా రాసుకోవచ్చు? 4 × 4 4 + 3 7/4. 1/3/4 ఎట్లా రాసుకోవచ్చు అంటే 4 × 4 4 + 3 అంటే దీన్ని 1+ గా దీన్ని ఇట్లా గిట్ట రాసుకోవచ్చు. 4 × 4 4 + 3 7/4. ఇంకా ఇట్లా రాసుకోండి. లేకపోతే ఏ ఈజ్ 1/3 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి అన్నాడుగా. అంటే ఏ ఎంత? ఏ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 7/4 బి అవుతుంది. అప్పుడు ఏ/బి ఏమవుతుంది? 7:4 అవుతుంది. 7:4. క్వశ్చన్ ఏమన్నాడు? ఏ బిల్ ఇద్దరు కలిసి 7 రోజుల్లో పూర్తి చేస్తా అంటుండు. వర్క్ ఏమవుతుంది? ఏ బిల్ ఇద్దరు కలిసి 7 రోజుల్లో పూర్తి చేస్తాను అన్నాడు కాబట్టి 7 రోజులు. వీళ్ళు ఇద్దరు కలిసి 7 రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? 7 4 11. మొత్తం వరకు 77 అయింది. అయితే సేమ్ పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అన్నాడు. మొత్తం వరకు ఎంత? 77. ఏ ఎఫిషియన్సీ ఎంత? 7.
77 అంటే 11, 7 ఎక్కం 7, 7 ఎక్కం 7. ఏ ఒక్కడు ఆప్షన్ బి, ఏ ఒక్కడు 11 రోజులలో పూర్తి చేస్తాడు. ఇప్పుడు స్టార్టింగ్ మిస్ అయినాయి కదా, సార్ చెప్తాం. క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ ఈజ్ 200% మోర్ ఎఫిషియంట్ దాన్ బి. ఇప్పుడు ఏ 100% అనుకున్నాం అనుకోండి, ఏ 200% ఎక్కువ బి కన్నా. అంటే బి 100% అయితే ఏ 300% అవుతుంది. అంటే ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది అంటే 3:1 అవుతుంది. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఎఫిషియన్సీ రేషియో 3:1 అవుతుంది. వైల్ ఏ టేక్స్ 30 days లెస్ టు కంప్లీట్ ఏ వర్క్ దాన్ బి. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో 3 అయింది అనుకోండి. క్వశ్చన్ ఏమంటున్నా అంటే ఇక్కడ ఏ టేక్స్ 30 days లెస్ టు కంప్లీట్ ద వర్క్ దాన్ బి. అయితే ఏ 30 రోజులు తక్కువ తీసుకుంటాడు ఒక పనిని పూర్తి చేయడానికే, బి 30 రోజులు తక్కువ తీసుకుంటాడు బి కన్నా. ఇదేంది ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు టైం ఇక్కడ దేని గురించి చెప్తుండో, టైం గురించి చెప్తుండో కాబట్టి టైం రేషియో తీసుకోవాలి. టైం రేషియో ఏమవుతుంది 1:3 అవుతుంది. ఏకి ఎంత సమయం తక్కువ పడుతుంది అంటే 30 రోజులు తక్కువ టైం పడుతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, మనకు ఇక్కడ 2 ఉంది. 1:3కి డిఫరెన్స్ ఎంత 2. ఇక్కడ ఏమో ఏకి 1 రోజు పడితే బికి 3 రోజులు పడుతుంది. కానీ ఇక్కడ 30 రోజులు ఇచ్చినాను అంటే 2 వాల్యూ దేనికి సమానం అవుతుంది ఏంటంటే 30కి సమానం అవుతుంది. అంటే ఒక వాల్యూ దేనికి 15 రోజులు పడుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 1:3 ఉందిగా, ఒకటి వాల్యూ 15 అయింది అనుకోండి. అంటే ఏకి 15 రోజులు పడితే బికి 15 ముళ్ళ 45. అంటే ఏకి 15 రోజులు టైం పడితే బికి 45 రోజులు టైం పడుతుంది. అంటే ఏకి 30 రోజులు తక్కువ టైం పడుతుంది కదా, అదే ఇచ్చిండు. ఏ 30 days లెస్, ఏకి 30 రోజులు తక్కువ సమయం పడుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్ హౌ మచ్ టైమ్ దే టుగెదర్ కంప్లీట్ ద హోల్ వర్క్. ఎంత సమయంలో వీళ్ళిద్దరు కలిసి చేస్తారు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, ఏ రోజుల్లో పని చేస్తాడు 15 రోజులలో. ఇక్కడ టైం వచ్చిందిగా, ఏ 15 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఎఫిషియన్సీ ఎంత 3 ఎంత 45. ఇంకోటి లేకపోతే బి 45 రోజులలో పూర్తి చేస్తాడు, బి ఎఫిషియన్సీ ఎంత 1. అంటే వర్క్ సేమ్ అవుతుంది 45. మొత్తం వరకు 45 బై ఏమన్నాడు, ఇద్దరు కలిసి అన్నాడుగా. ఎఫిషియన్సీ ఏముంది వీళ్ళిద్దరిది 3 + 1 4. అంటే ఏమవుతుంది 4 × 4 1/4 11 1/4. ఇద్దరు కలిస్తే 11 1/4 రోజులలో పూర్తి చేస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బి వర్క్స్ 4 times యాజ్ మచ్ యాజ్ ఏ. బి తీసుకున్నాం అనుకోండి, బి ఏ కన్నా 4 రెట్లు ఎక్కువ చేస్తాడు అంటుండు. బి ఏ కన్నా 4 రెట్లు ఎక్కువ అంటుండు కాబట్టి ఏ 1 తీసుకున్నాం అనుకోండి, బి 4 అవుతుంది. ఇఫ్ బి టేక్స్ 15 days లెస్ దాన్ ఏ టు కంప్లీట్ ద వర్క్. అంటే బికి 15 రోజులు తక్కువ పడుతుంది. ఇది ఎఫిషియన్సీ రేషియో. మరి దాన్ని టైం రేషియోకి చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది 4:1 అవుతుంది. ఎఫిషియన్సీ 1:4. అంటే బి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది అనుకోండి, బికి తక్కువ సమయం పడుతుంది కదా. ఇక్కడికి అదే ఇచ్చాడు, బికి 15 రోజులు తక్కువ సమయం పడుతుంది అని ఇచ్చాడు. బికి 15 రోజులు తక్కువ సమయం. కాకపోతే ఇక్కడ ఈ రేషియో ప్రకారం చూసుకుంటే 3 రోజులే ఉంది. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 15 రోజులు అని ఇచ్చాడు. 3 అంటే 3 దేనికి సమానం అవుతుంది 15కి సమానం అవుతుంది. అంటే 3 15కి సమానం అయితే 1 దేనికి సమానం అవుతుంది 3 × 5 = 15. అంటే 1 5కి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 5 వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి ఏమవుతుంది, టైం రేషియో ఏమవుతుంది అప్పుడు ఇది 5:5 4 20. రేషియో సేమ్ ఉంటుంది 4:1. మనకు ఈ వాల్యూ ఇచ్చిందిగా, ఇది దీనికి సేమ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది
క్వశ్చన్ ఏమంటారు, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి అలోన్ కంప్లీట్ ద వర్క్, అంటే ఎన్ని రోజులల్లో ఏ బిలు కంప్లీట్ చేస్తారంటే ఇదే టైం రేషియోగా ఏ ఏమో 20 రోజులలో పూర్తి చేస్తాడు, బి ఏమో 5 రోజులలో పూర్తి చేస్తాడు. బి బి టేక్స్ 15 డేస్ లెస్ దెన్ ఏ, బికి 15 రోజులు తక్కువ సమయం పడుతుంది, బికి 5 రోజులు పడుతుంది, ఏకు 20 రోజులు పడుతుంది, అంటే బికి 15 రోజులు తక్కువ సమయం పడుతుంది కదా ఏ కన్నా. ఇలాంటి ప్రాబ్లం చేద్దాం ఒకసారి. క్వశ్చన్ ఏమిచ్చిందంటే ఏ టేక్స్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ బి అండ్ సి టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్. ఇప్పుడు టైం రేషియో తీసుకుందాం. ఏకి బి ప్లస్ సికి ఇద్దరు కలిపి తీసుకోవాలి. ఏకి ఎంత సమయం పడుతుంది అంటే 3 రెట్లు ఎక్కువ టైం పడుతుంది బీసీల కన్నా. బీసీలకు ఒక టైం ఒకటి పడితే ఏకి ఎంత టైం పడుతుంది, 3 పడుతుంది. టైం రేషియో 3:1 అయింది అనుకోండి, ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది 1:3 అవుతుంది. ఇంకోటి బి టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ టైం ఏ అండ్ సి టు కంప్లీట్ ద వర్క్. ఇప్పుడు బికి ఎంత, B:A ప్లస్ తీసుకోవాలి. బీకి ఎంత సమయం పడుతుంది అంటుండో, బీటెక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ టైం అంటే బీకి 2 టైం ఎక్కువ పడుతుంది. ఏ సిలు ఇద్దరు కలిసి చేసే టైం కన్నా బీకి 2 టైం ఎక్కువ పడుతుంది. అంటే ఏ ప్లస్ సికి 1 అయింది అనుకోండి, బీకి ఏమవుతుంది 2 అవుతుంది. అప్పుడు ఇది టైం రేషియో. ఎఫిషియన్సీ ఏమవుతుంది అప్పుడు 1:2 అవుతుంది. ఇఫ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ 100 days. ముగ్గురు కలిసి 100 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే మనం ఎఫిషియన్సీ ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ ఈడ 4 అయింది, ఈడెంత అయింది 3 అయింది, అంటే ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకోవాలంటే ఇట్లా ఇచ్చిన అనుకోండి, ఏ ఇస్టు బి ప్లస్ సి, బి ఇస్టు ఏ ప్లస్ సి, అంటే బి ఇస్టు ఏ కామా సి, అంటే ఇట్లా ఇచ్చినప్పుడు ఈక్వల్ ఎట్లా చేసుకోవాలంటే దీని టోటల్ ఉంటుంది కదా, దీని టోటల్ దీనితో మల్టిప్లై చేయాలి, దీని టోటల్ దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, దీని టోటల్ ఎంత 3, అంటే 1 3 3 కదా, దీన్ని 1:3 తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది 3:3 3 × 3 ఎంత 9. దీన్ని 4 తోటి చేయాలి, 4:4 8. ఇప్పుడు టోటల్ ఎంత 3 + 9 12, 8 4 12. ఇప్పుడు ఈక్వల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఏమవుతుంది అంటే 3, A:B:C ఇప్పుడు వస్తుంది. ఏ ఎఫిషియన్సీ ఎంత 3, బి ఎఫిషియన్సీ ఇక్కడ 4 అవుతుంది. టోటల్ ఎఫిషియన్సీ మొత్తం ఈక్వల్ ఉండాలిగా, ఇక్కడ ఎంత చేసినా ఈక్వల్ ఉండాలి, ఇక్కడ చేసినా ఈక్వల్ ఉండాలి. ఇక్కడ 12 టోటల్ ఎఫిషియన్సీ ఈక్వల్ ఎంత 12, ఇక్కడ 12, అట్లా వచ్చేటట్టు చేసుకోవాలి. అప్పుడే మనం ఏ వాల్యూ బి వాల్యూ డైరెక్ట్ రాయనికి వస్తుంది. ఇప్పుడు బి ప్లస్ సి 9 అన్నాడు అనుకోండి, మనకు బి వాల్యూ తెలుసు 4, అప్పుడు సి వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ 100 days. ముగ్గురు కలిసినేమో 100 రోజులలో పూర్తి చేస్తారు. ఎంత వర్క్ ఏమవుతుంది అప్పుడు, వర్క్ ఏమో ముగ్గురు కలిసి 100 రోజుల్లో పూర్తి చేస్తారు. వాళ్ళ ఎఫిషియన్సీ ఏమవుతుంది అప్పుడు, ముగ్గురు ఎఫిషియన్సీ 3 + 4 7, 7 + 5 12 బై దెన్ ఫైండ్ ద హౌ మెనీ డేస్ సి అలోన్ కెన్ డూ ఇట్. అంటే సి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. మొత్తం వర్క్ ఎంత 100 రోజులు ఏంటో, ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత 12, సి ఎఫిషియన్సీ ఎంత 5, అంటే 5 × 10 0 ఏమవుతుంది 12 × 24 240. 240 రోజుల్లో పూర్తి చేస్తాడు. వర్క్ ఎంత వచ్చిందంటే 100 × 12 రోజులు. వర్క్ బై మనం ఎఫిషియన్సీ సి ఎఫిషియన్సీ తీసుకున్నాం. ఇప్పుడు బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే మొత్తం వర్క్ బై బి ఎఫిషియన్సీ ఎంత, కింద 4 వేసుకొని చేయాలి. ఇప్పుడు ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే ఏ ఎఫిషియన్సీ 3 కదా, అంటే మొత్తం వరకు 100 × 12/3 చేస్తే ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో వస్తుంది.
క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఏ టేక్స్ 4 times యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి టు కంప్లీట్ ద వర్క్. ఏ ఇస్ టు బి కామస్ బి, ఏకి ఎంత టైం పడుతుంది అంటే ఏ టేక్స్ 4 times యాజ్ మచ్ యాజ్ అంటే 4 రెట్లు ఎక్కువ టైం పడుతుంది బి అండ్ సికి పట్టిన టైంలో. బి అండ్ సికి ఒకటి ఒకటి పట్టి అంటే బి అండ్ సికి ఒకటి పడితే దీనికి 4 రెట్లు ఎక్కువ అనడానికి ఏకి 4 రెట్లు ఎక్కువ అంటే టైం రేషియో. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది 1:4 అవుతుంది. ఇంకోటి ఏమన్నాడు బి టేక్స్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ టైం ఏ అండ్ సి టు కంప్లీట్ ద వర్క్. బి ఇస్ టు ఏ కామా సికి తీసుకున్నాం అనుకోండి, థ్రైస్ అంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏ కామా సికి పట్టే టైంకి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏ కామా సికి ఒకటి పడుతుంది అనుకోండి, అప్పుడు బీకి ఏమవుతుంది 3 అవుతుంది. ఇది టైం రేషియో. ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది 1:3 అవుతుంది. ఇక్కడనేమో 5 ఉంది, ఇక్కడనేమో 4 ఉంది. అంటే ఈ మొత్తాన్ని 4 తోటి ఈ మొత్తాన్ని 4 తోటి మల్టీ అన్ని ఈక్వల్. టోటల్ ఏబిసి ముగ్గురు ఎఫిషియన్సీ ఈడ చూసిన టోటల్ సేమ్ ఉంటుంది, ఈడ చూసిన టోటల్ సేమ్ ఉంటుంది. అప్పుడు దీన్ని 4 తోటి మల్టిప్లై చేసాం అనుకోండి, ఎఫిషియన్సీ ఏమవుతుంది 4:16. ఇక్కడ ఎఫిషియన్సీ తోటి చేసాం అనుకోండి 4:4 12. ఇక్కడ 20 కాదు ఇక్కడ 5 మిస్టేక్ చేసిన. ఇక్కడ 1 + 3 4, 1 + 5 ఇక్కడ 5 అంటే ఏమవుతుంది 5:15 అవుతుంది. ఇక్కడ టోటల్ ఎంత 20, ఇక్కడ 20. అప్పుడు A:B:C ఏమవుతుంది ఏ 4 అవుతుంది ఎఫిషియన్సీ, బి 5 అవుతుంది. ఏసి 15 అయింది అనుకోండి, ఏ ఎంత 4, సి ఏమవుతుంది 11 అవుతుంది. ఇప్పుడు ఏమడిగిండు ఇఫ్ టుగెదర్ దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 33 days. ముగ్గురు కలిస్తే 33 రోజులలో పూర్తి చేస్తారు. అప్పుడు వర్క్ ఏమవుతుంది ముగ్గురు కలిస్తే 33 రోజులలో పూర్తి చేస్తారు. ఇంకోటి వీళ్ళ ఎఫిషియన్సీ ఏమవుతుంది 9 ఎంత 4 + 5 9, 9 + 11 20. ముగ్గురు ఎఫిషియన్సీ కలిపితే 20 అవుతుంది. 9 4 + 5 9, 9 + 11 20 బై ఇంకోటి అంటే దెన్ ఫైండ్ ద హౌ మెనీ డేస్ సి అలోన్ కెన్ డూ ఇట్. అంటే సి ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడుగుతాను. సి ఎఫిషియన్సీ ఎంత 11. ఏమవుతుంది 11 × 33 అంటే ఎంత 3 × 6 అంటే సి ఒక్కడు 60 రోజులలో పూర్తి చేస్తాడు. సి ఒక్కడు 60 డేస్లలో 60 రోజులలో పూర్తి చేస్తాడు ఆ పనిని. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఏ డస్ ఆఫ్ యాజ్ మచ్ యాజ్ వర్క్ బి అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ ఫార్ములా రాద్దాం. M1T1/W1 = M2T2/W2. M1 M2 అనేది M1 అనేది ఎఫిషియన్సీ. M1 అంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఎఫిషియన్సీ M1 అంటే ఏ ఎఫిషియన్సీ, M2 అంటే బి ఎఫిషియన్సీ, T1 అంటే టైం, T2 అంటే టైం, W1 W వర్కులు ఇవి. ఇప్పుడు ఏమన్నాడు ఏ డస్ ఆఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి. ఏ బి చేసే పనిలో సగం పని చేస్తాడు. M1 అంటే ఏ ఎఫిషియన్సీ కదా, ఏ ఎఫిషియన్సీ అంటే ఏ రాసుకోండి. T1 ఇవ్వలేడు, T1 గురించి తర్వాత రాద్దాం. బి ఇంటూ ఎంత అన్నాడు ఏ డస్ ఆఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి అంటే బి చేసే పనిలో సగం చేస్తాడు. బి ఒకటి చేస్తే ఏ సగం చేస్తాడు. ఇన్ 3/4 ఆఫ్ టైమ్ ఆఫ్ బి అంటే బి చేసే టైంలో 3/4 ఆఫ్ టైం. బికి ఒక యూనిట్ టైం పడితే అందులో 3/4 ఆఫ్ ఏకి పడుతుంది. అంటే ఏమవుతుంది ఈ 1/2 పైకి పోతే ఏ ఇంటూ 3/4 ఇంటూ రివర్స్ అవుతుంది 2/1 = బి. 2 × 4 3/2 మిగులుతుంది. బి ఇక్కడికి వచ్చింది అనుకోండి, A/B ఏమవుతుంది 3/2 ఉంది కదా, ఈ రివర్స్ అవుతుంది 2/3. ఇది ఎఫిషియన్సీ 2/3. ఇంకా కొంచెం ఇది ఫార్ములా ప్రకారం రాసుకోవడం. ఇది మీకు కొంచెం ఇంకా కొంచెం
క్లియర్గా ఉంటే లాంగ్వేజ్ ఈ క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఉంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే 3/4 టైం అన్నాడు కదా, అంటే ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ ఇది రాద్దామా. ఏ డస్ ఆఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి అంటే ఎంత, బిలో సగం పని చేస్తాడు. ఆఫ్ ఉంది అనుకో, బి 2 చేస్తే ఏ ఎంత చేస్తాడు, 1 చేస్తాడు. ఇంకోటి ఇన్ 3/4 టైమ్ ఆఫ్ బి అంటే బిలోని 3/4 టైం అంటే బి 4 అయింది అనుకోండి, ఏ 3 అవుతుంది. బిలో 3/4 టైం అంటే బి 4 అయితే ఏ 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2/4. మళ్ళీ ఏ బై బి ఏమవుతుంది, 2/3 సేమ్ వస్తుంది. ఇంకేమన్నాడు, ఇఫ్ టుగెదర్ దే టేక్ 18 days టు కంప్లీట్ ద వర్క్. వీళ్ళిద్దరు కలిసి, ఏబీలు ఇద్దరు కలిస్తే 18 రోజులలో పూర్తి చేస్తారు. అంటే టోటల్ వర్క్ ఏమవుతుంది అప్పుడు, టోటల్ వర్క్ ఎంత, మొత్తం ఎన్ని రోజులు పని చేసి, మొత్తం ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారంటే 18 రోజులలో. ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి వీళ్ళు రేషియో టోటల్ చేసుకోవాలి. 2 + 3 5 ఏమవుతుంది, 18 × 5 90. మొత్తం వరకు 90 అయింది. అయితే ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ద వర్క్, బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. బి ఎఫిషియన్సీ ఎంత అంటే 3, అంటే 3 × 9 అంటే 30 daysలలో బి ఒక్కడు కంప్లీట్ చేస్తాడు. ఏ ఒక్కడే అంటే టోటల్ వర్క్ ఎంత 90, ఏ ఎఫిషియన్సీ ఎంత 2 అంటే ఏ 45 రోజులలో పూర్తి చేస్తాడు. సేమ్ అలాంటిది ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఏ డస్ ఆఫ్ యాజ్ మచ్ వర్క్ యాజ్ బి అంటే ఏబి ఉంది. ఏ ఎంత పని చేస్తాడు అంటుండు, సగం పని చేస్తాడు బిలో. బి 2 చేస్తే ఏ 1 చేస్తాడు. ఇన్ 1/6 టైం అంటే బిలోని 1/6 టైం అంటే బికి 6 పడితే ఏకి ఎంత 1. అప్పుడు ఏమవుతుంది, బి అప్పుడు ఏ బై బి ఏమవుతుంది, ఇది 2 ముళ్ళ క్యాన్సిల్. ఇక్కడ ఏ బై బి ఏమవుతుంది, 3:1 అవుతుంది. ఇది నార్మల్గా మనకు క్వశ్చన్ తెలుసుంటాం. ఫార్ములా ప్రకారం చేస్తే M1T1/W1 M2T2/W2. M1 అంటే ఏ, T1 అంటే బిలో, ఇప్పుడు బి ఉంది, బిలోని 1/6 టైం అంటుండగా, 1/6 టైం అంటే బి 1 అయితే ఏ అందులో 1/6 అవుతుంది బై బిలో. ఏ డస్ ఆఫ్ యాజ్ మచ్ యాజ్ వరకు, బి 1 చేస్తే అందులో సగం చేస్తాడు. లేకపోతే బి 2 అనుకుంటే అందులో 1 అవుతుంది. ఇక్కడ 1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ హాఫ్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ 1/6 ఉంటే రివర్స్ అవుతుంది 2/1 బి ఎంత 2 ముళ్ళ. ఈ బి ఇక్కడికి వచ్చింది అనుకున్నాం, ఏ బై బి అవుతుంది. ఇది ఇక్కడ 1/3 ఉంది, రివర్స్ అవుతుంది ఎంత 3/1. ఇవి ఎఫిషియన్సీస్. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ ఏమిచ్చాడు, ఇఫ్ టుగెదర్ దే టేక్ 10 days, ఇద్దరు కలిసి 10 రోజులు తీసుకుంటారు టు కంప్లీట్ ద వర్క్. ఇద్దరు కలిసి 10 రోజులు తీసుకుంటారు ఆ పని పూర్తి చేయడానికి. ఇద్దరు కలిసి కాబట్టి ఇద్దరు ఎఫిషియన్సీ తీసుకోవాలి. 3 + 1 4 ఎంత 40. హౌ మచ్ టైమ్ షెల్ బి టేక్ టు డూ ఇట్ అలోన్, బి ఒక్కడే ఎంత సమయం తీసుకుంటారు పూర్తి చేయడానికి. బి ఎఫిషియన్సీ ఎంత 1 కాబట్టి 40/1 అంటే బికి 40 రోజుల సమయం పడుతుంది. ఏకి ఎంత పడుతుంది అంటే 40/3 అంటే 40/3 అంటే ఎంత, ఏకి 3 × 3 3 ముళ్ళ 9 13 1/3. ఏకి పట్టే సమయం 13 1/3 days, బికి ఏమో 40 days. సేమ్ అలాంటిదే ఉంది ఇంకో ప్రాబ్లం. ఏ కెన్ కంప్లీట్ 3/4 ఆఫ్ వర్క్ ఆఫ్ బి. ఏ ఎంత పని చేస్తున్నా అంటుండు, ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటున్నాము.
ఈక్వల్ టు బి బై ఈక్వల్ టు ఏ కెన్ కంప్లీట్ 3/4 ఆఫ్ వర్క్ ఆఫ్ బి. బి ఒకటైతే ఏ 3/4 అవుతుంది. ఇన్ 5-6 టైమ్స్ దాన్ బి అంటే బికి ఒకటైతే ఏకి సమయం ఎంత పడుతుంది 5/6 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఏ ఇంటూ 5/6 ఉంటుంది. ఇది రివర్స్ అవుతుంది ఎంత 4/3 ఈక్వల్ టు బి. 2 ముళ్ళ అప్పుడు ఏమవుతుంది బి ఇక్కడికి వస్తే A/B అవుతుంది. 5 కిందనేమో 9 అంటే రివర్స్ అవుతుంది 9/10 అవుతుంది. ఇక్కడ నార్మల్గా ఇంకో కొంచెం లాంగ్వేజ్ ప్రకారం రాసుకోవాలంటే టైం ఎంత పడుతుంది అంటుండు. 5-6 టైమ్స్ దాన్ బి అంటే ఇక్కడ బికి 6 పడితే ఏకి 5 పడుతుంది. వర్క్ ఎంత 3/4 ఆఫ్ ఏ కెన్ కంప్లీట్ 3/4 ఆఫ్ వర్క్ ఆఫ్ బి అంటే ఏ బిలో 3/4 ఆఫ్ వర్క్ అంటే ఎగ్జాంపుల్ ఏ బిలో సగం పని చేసిన అనుకోండి బి 2 అయితే ఏ 1 అవుతుంది. ఏ బిలో 1/2 ఆఫ్ వర్క్ చేసిన అన్నాడు అనుకోండి బి 2 అయితే ఏ 1 అవుతుంది. ఏ 3/4 వర్క్ అన్నాడు అనుకోండి బి 4 అయితే ఏ 3 అవుతుంది. అప్పుడు 2 ముళ్ళ అప్పుడు ఏమవుతుంది A/B ఏమవుతుంది ఈ 5 కిందకి వస్తే కింద 10 అవుతుంది. ఈ 3 పైకి వస్తే 9 వెళ్ళిపోయిన. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది టోటల్ వర్క్ ఏమవుతుంది ఇఫ్ టుగెదర్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ 10 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఎఫిషియన్సీ ఏమవుతుంది 9 + 10 19 బై దే అలోన్ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఏ సపరేట్గా బి సపరేట్గా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ సపరేట్గా అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత 9 ఎంత 190/9 అంటే 9 10 మిగులుతుంది. 9 ఎక్కం 9 1/9 ఎంత 21 1/9. ఏకి ఎంత సమయం పడుతుంది అంటే 21 1/9 డేస్ టైం పడుతుంది. బికి ఎంత పడుతుంది ఎంత 19 × 10 అంటే 190 టోటల్ వర్క్. బి ఎఫిషియన్సీ ఎంత 10 అంటే బికి ఏమో 19 డేస్ టైం పడుతుంది.